ప్రకృతిలో పట్టుపురుగుకు రెక్కలొచ్చాయి. ప్రకృతిలో మమేకమై గిరిజనులకు ఆ పట్టుపురుగు ఆదాయ వనరుల్ని సృష్టిస్తోంది. ఎన్నో ఏళ్లుగా పట్టుపురుగుల పెంపకం చేపడుతున్న గిరిజనులకు దళారుల చేతుల్లో మోసపోతున్నారు. ఇది గమనించిన ప్రభుత్వం గిరిజనులకు అండగా టస్సర్ పట్టు పరిశ్రమ ఏర్పాటు చేశారు. ప్రకృతినే నమ్ముకొని జీవిస్తున్న గిరిజనానికి ఆదాయ వనరుల్ని తెచ్చి చేయూతనందిస్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఐటీడీఏ పరిధిలో 4000 హెక్టార్లలో టస్సార్ పట్టు సాగుతోంది. గిరిజనులు 30 ఏళ్లుగా ఈ టస్సర్ పట్టు పురుగుల పెంపకం చేపడుతున్నారు. అయితే ప్రతి ఏటా దళారుల చేతిలో మోసపోతూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం పట్టుపురుగు కాయల నుండి దారాన్ని సేకరించే విధంగా తోడ్పాటును అందిస్తుంది. చింతూరు ఐటీడీఏ ఆధ్వర్యంలో కూనవరం మండల కేంద్రంగా పైడిగూడెం గ్రామంలో టస్సర్ పట్టు పరిశ్రమ ఏర్పాటు చేసి గిరిజనులకు అండదండగా నిలబడింది. రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి పట్టు పరిశ్రమ మొదటిసారిగా ఏజెన్సీలో చింతూరు టస్సర్ పట్టు పరిశ్రమ ఏర్పాటు చేయడంపై గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పైడిగూడెంలో ఏర్పాటు చేసిన పట్టు పరిశ్రమలో సుమారుగా 50కి పైగా శిక్షణ పొందిన గిరిజన మహిళలు చీరలు, షర్ట్స్ నేస్తూ అబ్బురపరుస్తున్నారు. ఏజెన్సీలో ఇలాంటి పరిశ్రమ ఏర్పాటు చేయడం, ఉపాధి పొందడంపై గిరిజన మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చీరల నేత పరిశ్రమలో జాయిన్ అయ్యి నెల అవుతుంది. అలాగే మేము ఇక్కడ చీరల నేత, షర్ట్స్, టాప్స్, మోడల్స్ అవి వేస్తాము. ఇక్కడ మేము రావడం వల్ల, ఉపాధి కల్పించడం వల్ల మాకు ఎంతో సంతోషంగా ఉంది. అలాగే ఇక్కడ మేము చేసేదానికి ట్రైనింగ్ తో పాటు మాకు కూలి వేతన కూడా 200 రూపాయలు ఇస్తున్నారు. అలాగే ఇక్కడ ఇలాంటి పరిశ్రమలు రావాలని ఐటీడీఓ నుంచి రావడానికి మాకు ఎంతో సంతోషంగా ఉంది. మా ఊరికి ఇలాంటి ఐటీడీ ప్రాజెక్ట్ వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ చీర నెయ్యడం అనేది మాకు తెలియని విషయము. మా ఊరికి వచ్చి ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని నిర్మించినందుకు మేము చాలా ఆనందంగా ఉన్నాము. ఈ ప్రాజెక్ట్ ద్వారా మేము చాలా నేర్చుకున్నాము. చీరని ఎలా చేయాలి, ఎలా నెయ్యాలి, వీటి ద్వారా మేము చాలా ఆర్థికంగా చాలా ఇబ్బందిలో ఉన్న మాకు మా కాళ్ళ మీద మేము నిలబడేలాగా వారు మమ్మల్ని బయటికి తీసుకొచ్చి ఇలా నిర్మించినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. గత 20 సంవత్సరాల నుంచి దశల పట్టు కాయలు పండిస్తూ ఏదైతే ఏజెన్సీలో గిరిజన రైతులకు సంబంధించి ఏదైతే ఏజెన్సీలో ఈ యొక్క కాయలు పండించి వేరే దళారులకు ఇవ్వకుండా స్వయంగా రైతు బిడ్డలు దారం తీసి ఆ దారంతో బట్టలు వేసుకొని అదే లాభము రైతుగా అభివృద్ధి పొందాలన్న ఉద్దేశంతో ఐటీడీఏ చింతూ పిఓ గారు, అలాగే జిల్లా కలెక్టర్ గారు, అలాగే సెరికల్చర్ డిపార్ట్మెంట్ వారు ప్రోత్సహించి ఈ యొక్క మాకు ఏజెన్సీ ప్రాంతంలో పైడిగూడెం గ్రామంలో ఇలాంటి యొక్క సెంటర్ని నిర్మించడం చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉందండి. మా యొక్క ఈ యొక్క గిరిజన రైతులకి ఇంత అభివృద్ధి ఇక్కడ చేయడం అంటే చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ నేర్చుకోవడం చాలా బాగుంది. సార్ వాళ్ళు దీని గురించి మాకు ఫస్ట్ తెలియదు. అయితే సార్ వాళ్ళు ఇక్కడ పెట్టడం వల్ల మాకు మా ఊర్లోకి మంచిగా అనిపిస్తుంది. నేర్చుకోవడం మాకు చాలా బాగుంది. మాకు ఫస్ట్ ఎట్ట అనేది నేత వేసేది తెలియదు, దారాలు తీసేది తెలియదు. ఇది మాకు భవిష్యత్తులో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాం. మేము ఈ చీర నేత ఎలాగనేది తెలియదు, మాకు ఎలా ఉంటుందో తెలియదు. ఇది నేర్చుకోవడం వల్ల మాకు చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాం. అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవించే గిరిజన, ఎస్సీ, బీసీ నిరుపేద రైతులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం దసలి పట్టుకాయ సాగును ప్రోత్సహిస్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఐటీడీఏ పరిధిలోని భూమి లేని రైతులను గుర్తించి దసలికాయ పండించే విధానం, దారం వెలికితీత, చీరల నేతపై శిక్షణ ఇచ్చింది. చింతూరు మండలం, కోనవరం మండలం, విఆర్పురం మండలంలో మన టస్సార్ పట్టు సాగు గిరిజన రైతుల చేత మేము ఇక్కడ పంట పండిస్తున్నాము. ఇది ఒక సీజన్ వచ్చి జూన్ నెల నుంచి డిసెంబర్ వరకు ఒక 3 క్రాపులు ఈ టస్సార్ పట్టు పురుగులు పెంచడానికి అనువైన ప్లేస్. ఇక్కడ చింతూరు మన స్టేట్ వచ్చి ఒక చింతూరు డివిజన్ తప్ప మరి ఎక్కడ ఇటువంటి వ్యవసాయ పట్టు ట్రైబల్ చేత మన పట్టు పురుగులు, టస్సార్ పట్టు పురుగులు పెంపకం అనేది ఒక 4000 హెక్టార్లలో మనకి ఇక్కడ అనువైన నల్ల మధ్య చెట్లు, అడవి ఇక్కడ ఉండటం వల్ల ఇక్కడ బాగా అనువుగా టస్సార్ పట్టు పురుగులు పెంచుకోవడానికి వీలుగా ఉంటుంది.
ఇక్కడ సుమారు మనకి ఇక్కడ ఈ 3 మండలాల్లో కలిపి 1600 మంది రైతులు, 800 కుటుంబాలు ఈ టస్సార్ పట్టు పురుగుల మీద జీవనోపాధి పొందుతున్నారు. అలాగే ఇప్పటి వరకు రేరింగ్ అంటే గూళ్ళు పెంచడం టస్సార్ పట్టుగూళ్ళు పెంచడం వరకే ఇక్కడ మనకి ఉండేది 2019-20 వరకు. 2019-20-21 నుంచి ఈ పట్టించిన మన గ్రామంలో ఈ మెయిన్ కోనవరం మండలంలో ఈ చుట్టుపక్కల గ్రామాల్లో రీలింగ్, అలాగే చింతూరు గ్రామంలో కూడా మనం పండించిన పట్టుగూళ్ళ నుంచి మళ్ళా మన ఐటీడీఏ పిఓ గారి సహకారంతో గతంలో ట్రైనింగ్ పట్టు దారం తీయడానికి, టస్సార్ దారం తీయడానికి ట్రైనింగ్ బిలాస్పూర్ అశ్విత మహిళా సమితి వారి చేత ఒక్కొక్క నెల రోజులు ఇక్కడ సుమారు 200 మందికి ట్రైనింగ్ ఇచ్చి పట్టు దారం తీయటం వరకు వాళ్ళకి శిక్షణ ఇచ్చారు. ఆ పట్టు దారంతో కాకుండా శిక్షణ పూర్తి అయ్యింది. ఎవరికాళ్ళు ఇళ్ల దగ్గరే సొంతంగా కొంతమంది రీలర్స్ పట్టుదారం తీసుకుంటున్నారు. అలాగే మళ్ళీ ఇప్పుడు మనమే 2025-26 సంవత్సరానికి మన పిఓ గారి సహకారంతో ఇక్కడ పట్టు వస్త్రాలు, టస్సార్ పట్టు వస్త్రం నేత శిక్షణ కార్యక్రమం మొదలు పెట్టాము. సుమారు ఒక నెల నుంచి ఈ శిక్షణ జరుగుతుంది. ఆర్థిక అభివృద్ధిగా ఎదగటానికి కూడా ఇది చాలా సహకారపడుతుంది.